న్యూయార్క్ బ్రూక్లిన్లోని క్రౌన్ హైట్స్ లో జరిగిన దాడికి సంబంధించిన నిఘా వీడియో ప్రకారం నిందితుడు ఒక వ్యక్తిని నరికి చంపాడని అధికారులు ధృవీకరించారు. నరికి చంపే ముందు ఫ్రీ పాలస్తీనా అని అరిచిన నిందితుడిపై ద్వేషపూరిత నేరానికి పాల్పడినట్టు న్యూయార్క్ నగర పోలీసులు తెలిపారు. మోయి నగరంలో పేలుడు పదార్థాలు కలకలం రేపుతున్నాయి. అధికారులు వివిధ ప్రదేశాలలో ఆ బాంబులను కనుగొన్నామని దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఎవరైనా వింత పరికరాలను గుర్తించినట్టయితే వాటికి దూరంగా ఉండాలని FBI మరియు స్థానిక పోలీసులు ప్రజలని అలర్ట్ చేస్తున్నారు. టెక్సాస్ లో ఒక మహిళ తన సోదరుడిని బేస్బాల్ బ్యాట్ తో కొడుతున్న కొందరిపై కాల్పులు జరిపింది. ఆగస్టు 11 ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకి శాన్ ఆంటోనియా దక్షిణం వైపు దాడి జరిగిందని వివరాలు ఆరా తీస్తున్నామని శాన్ ఆంటోనియో పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది. డొనాల్డ్ ట్రంప్ 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో సోల్ సంగీతకారుడి హిట్ పాట హోల్డ్ ఆన్ ఐఎమ్ కమింగ్ అనధికారికంగా ఉపయోగించబడిందని కేసు వేశారు. ఎస్టేట్ న్యాయవాదులు $3 మిలియన్ నష్టపరిహారాన్ని ఇవ్వాలని, అలాగే పాటను కలిగి ఉన్నటువంటి ప్రచార వీడియోలను సైతం తీసివేయాలని డిమాండ్ చేశారు. యుఎస్ దక్షిణ సరిహద్దు వెంబడి ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో షెల్టర్స్ లో ఆశ్రయం పొందుతున్న వలసదారుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల ఉన్నట్టు గుర్తించారు. సరిహద్దు అరెస్టులు నెలవారీగా 30% తగ్గాయని తెలిపారు. స్టార్ లైనర్ రాకెట్ లోపం కారణంగా చిక్కుకుపోయిన 2 నాసా వ్యోమగాములు వచ్చే ఏడాది వరకు అంతరిక్షంలో చిక్కుకోవచ్చని చెప్పారు. ఇప్పటికే 2 నెలలకు పైగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ ఫిబ్రవరి 2025 వరకు తిరిగి భూమిపైకి రాకపోవచ్చని తెలిపారు. వ్యోమగాములను సురక్షితంగా తిరిగి భూమికి తీసుకురావడానికి ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ క్యాప్సూల్స్ ని ఉపయోగించాలని నిర్ణయించుకునే అవకాశాలున్నట్టు ప్రకటించారు. 4 ప్రిన్స్టన్ గ్రాడ్యుయేట్ల బృందం యుఎస్ అంతటా వేర్వేరు దగ్గర నుంచి లాటరీ టికెట్స్ అని కొనుగోలు చేసి వినూత్నంగా ఆలోచించారు. టికెట్స్ లో మొత్తం $6 మిలియన్ పైగా గెలుచుకున్నారని తెలిపారు. మంగళవారం నార్వాక్లోని పొగాకు దుకాణంలో యజమాని కాల్చి చంపిన దోపిడీ నిందితుడిని ఓక్లాండ్ కి చెందిన 25 ఏళ్ల రోడ్నీ గాస్టన్ గా గుర్తించారు. దోపిడీ నిందితుడు నార్వాక్ స్టోర్ యజమానిని పెప్పర్ స్ప్రే చేసి కాల్చి చంపాడని అధికారులు చెప్పారు.